మంత్రివర్గ విస్తరణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు తారుమారవుతున్నాయి. 3 కొత్త మంత్రి పదవులు, 3 మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఒక పర్వం ముగిసినా తెర వెనుక అసంతృప్తి సెగలు రగులుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు దక్కని ఆశావాహుల నిరాశ, వారు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది. అయితే ఈసారి కూడా ఆ ఎమ్మెల్యేకు పెద్ద షాక్ తగిలిందా? జిల్లాలోని రాజకీయ సమీకరణలు, పార్టీలో జరిగిన లాబింగ్ ఆయన్ను పక్కన పెట్టాయా? ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి అదే కారణమా? ఇప్పుడు బయటపడుతున్న నిజాలేంటి? ఆయన స్పందన ఏంటి? పార్టీకి విధేయుడిగా పనిచేస్తారా, లేక మరోసారి తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలంగాణ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో 3 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కుల, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నియామకాలు జరిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ మాదిగ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఎస్సీ మాలకోటాలో మంత్రి పదవి వరించింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు బీసీ కోటాలో మంత్రి పదవి కేటాయించబడింది. ఈ 3 చేరికతో కేబినెట్ విస్తరణ ప్రక్రియ తాత్కాలికంగా ముగిసినప్పటికీ రాజకీయ వర్గాల్లో అంతర్గత చర్చలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపింది. మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా, సీనియర్ ఎమ్మెల్యేగా విస్తృత అనుభవం ఉన్న రాజగోపాల్ కు మంత్రి పదవి రాకపోవడం ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పార్టీలోని ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. రాజగోపాల్ కి మంత్రి పదవి దక్కకపోవడం వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 2 నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 3వ రెడ్డిని మంత్రిగా చేస్తే పార్టీపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని అధిష్టానం భావించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈ నిర్ణయానికి పరోక్షంగా ప్రభావితం చేసినట్లు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ కు పదవి రాకపోవడానికి ఇదే ప్రధాన అంతర్గత కారణమని చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఈసారి మంత్రి పదవి హామీ ఒక కీలక మలుపు. బీజేపీలో చేరిన అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలైన రాజగోపాల్ ఆపై కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు. బీజేపీలో ఉన్న వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీలోకి వచ్చే సమయంలో ఇద్దరికి మంత్రి పదవులు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అది ఒక రాజకీయ ఒప్పందంలో భాగమని కూడా చెప్తారు. కానీ ఇప్పుడు వివేక్ కి మాత్రమే మంత్రి పదవి దక్కగా రాజగోపాల్ కి మాత్రం మళ్లీ మొండి చెయ్యి ఎదురైంది. అయితే మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేసి రాజకీయ ప్రళయం సృష్టిస్తానని బహిరంగానే ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. ఈ పరిణామం పార్టీలో అంతర్గతంగా పెద్ద సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది విషయం.